కీర్తనలు 24వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. మొదటి 2 వచనాలలో దేవుడు భూమిని సృష్టించి దానిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన కలుగు చేసిన వాడుగాను, తర్వాత దానికి పునాదులు సముద్రం మీద వేసిన వాడుగాను, తర్వాత దాన్ని స్థిరపరిచి చక్కగా కొనసాగేటట్లుగా దాని యొక్క సమయంలో అన్నిటినీ సిద్ధపరిచి మనుషులమైన మనందరం కూడా జీవించుటకు కావలసిన దాన్ని అంతటిని కూడా ఆయన సిద్ధపరిచి ఉంచాడు. తరువాత యెహోవా పర్వతమునకు ఎక్కిపోదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు. అక్కడ దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడుగాను, ఆకాశంలో మహిమ కలిగినటువంటి సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి వాడుగాను ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనం అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో నిలవబడగలగటానికి అవసరమైనటువంటి విధంగా ఆయన ద్వారాన్ని కూడా తెరిచుంచాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భూమికి ఆకాశమునకు నిచ్చెనగా మారాడు. ఆయన ద్వారా ఇక్కడ ఉండి ఇక్కడ సృష్టించబడిన మన అందరం కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో చేరగలగటానికి అవసరమైనటువంటి బలియాగాన్ని, తర్వాత మనలో పరిశుద్ధీకరణ కార్యం జరగటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహించి ఆయన మనలో పనిచేస్తూ మనలో అవసరమైనటువంటి గుణములు అక్కడ నివసించడానికి అవసరమైన గుణాలను కలుగజేస్తూ ఆ పరిశుద్ధతను సంపూర్ణం చేసే నాయకుడిగా దేవుడిగా ఆయన మనకున్నాడు. అలా ఆ కీర్తన కొనసాగిన తరువాత ఈ చివరి 4 వచనాల్లో చెప్పబడినటువంటి అంశం అది రెండింటిని గురించి మాట్లాడుతున్నది. ఈ 3 విషయాల గురించి మాట్లాడుతున్నది. ఆ 3 విషయాలు మనం వివరంగా చూద్దాం. చూడటానికి మునుపు ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి ఒక 2 సముదాయాల మనుషులు, 2 సముదాయాల వారు కనబడుతున్నారు. వారు బహుశా దేవదూతల సముదాయం అని మనం అనుకోవచ్చు, సమూహం అని అనుకోవచ్చు. ఒక సమూహం వారు చెబుతున్నారు ఇంకొకరికి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి. ఇంకొక సముదాయం వాళ్ళు అడుగుతున్నారు, ఈ మహిమగల రాజు ఎవరు? అంటే అని ఇంకొకళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు మళ్ళా వాళ్ళు సమాధానం చెప్తున్నారు, బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మళ్ళా వాళ్ళు అడుగుతున్నారు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునడి. అంటే మళ్ళా 2వ సముదాయం వాళ్ళు మళ్ళీ అడిగారు, మహిమగల ఈ రాజు ఎవడు అని. దానికి వాళ్ళు మళ్ళా సమాధానం చెప్పారు. కనుక ఈ కీర్తనలో ఉన్నటువంటి 4 వచనాలు 2 సముదాయాల మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న ఉత్తరం, ప్రశ్నకు సమాధానం ఇవ్వబడినటువంటి రీతిలో ఈ 4 వచనాలు వర్ణించబడ్డాయి. ఏ సందర్భంలో చెప్పబడింది అనేటువంటిది మనం గమనించవలసిన విషయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి భూలోకంలోనికి వచ్చిన తర్వాత సశరీరుడిగా మన మధ్యలో ప్రత్యక్షమై మరి అద్వితీయ దేవుని యొక్క కృపను, సత్యాన్ని మనకు తెలియపరిచి ఆ మహిమను బయలుపరిచి వెళ్ళిపోయిన తరువాత, పునరుద్ధారణై తిరిగి లేచి వెళ్ళిన తరువాత ఈ లోకంలో మనుషులందరం కూడా మరి బందీలుగా, బానిసలుగా, పాపానికి దాసులమై జీవించుతున్నటువంటి దశలో ఆయన మనం పాపానికి చెందవలసినటువంటి పరిహారాన్ని కల్వరి శిలువలో చెల్లించడం మాత్రమే కాకుండా తిరిగి మనం నీతిగా జీవించగలగటానికి అవసరమైనటువంటి పునరుద్ధాన జీవాన్ని ప్రసాదించలాగున తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మరణ బంధకాలన్నిటినీ కూడా ఓడించి తిరిగి లేపి ఉన్నాడు. ఆ లేపిన సందర్భంలో ఏదైతే మరణం అనేటువంటి శత్రువు చేత మనందరం కూడా జీవితమంతా దాసత్వంలో బంధించబడి ఉన్నామో దాని యొక్క గొలుసులన్నిటినీ, కట్లన్నిటినీ కూడా విప్పి ఆయన జయశాలిగా తిరిగి లేచున్నాడు. ఎందుకనగా పాపము చేత వచ్చినటువంటిది మరణం, ఆదాము పాపం చేయటం ద్వారా వచ్చిన మరణం, ఆ మరణం అనేటువంటి బంధకం చేత ప్రతి మనుషుడు కూడా బంధించబడ్డాడు. ఆదాము చేయని పాపమును చేసిన వారి మీద కూడా
ఆదామును పోలి పాపం చేయని వారి మీద కూడా మరణం చివరి వరకు ఏలింది. కనుక ఆ మరణాన్ని ఓడించగలిగేట శక్తి సామర్థ్యుడు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధతలో జీవించున్నాడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయనలో ఏమాత్రం కూడా పాపం లేదు కనుక ఆయన మరణం యొక్క బంధకాలన్నింటినీ ఓడించి తిరిగి 3వ దినం లేచున్నాడు. ఆ లేచినప్పుడు ఆ మరణం యొక్క దూతను, లేకపోతే ఆ మరణానికి అధిపతిగా ఉన్నటువంటి అతనిని, తర్వాత అతని ఆధీనంలో పనిచేసేటువంటి మరణ సంబంధమైన దూతలన్నిటినీ కూడా ఓడించి వాళ్ళందరినీ కూడా దాసులుగా పట్టుకొని తండ్రి యొక్క కుడిపార్శ్వమున జయశాలిగా ప్రవేశించుటకు బయలుదేరి వెళ్ళినటువంటి ఘటనలో తండ్రి సన్నిధిలో ప్రవేశించబోయే మునుపు పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఆయన యొక్క ఆగమనాన్ని, ఆయన రాకడను కీర్తించి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఆయనకు స్వాగతం పలుకుతూ పాడినటువంటి పాట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈ పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకున్నాడు. అంటే ఏం చెప్తున్నారు? మరి భూమి సృష్టించబడిన దగ్గర నుంచి ఆదాము మొదలుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో సశరీరుడిగా ప్రత్యక్షమై లోకంలో జీవించినంత వరకు కూడా ఎవరు కూడా ఆ అపవాదిని కానీ అతని దూతగా ఉన్నటువంటి మరణపు దూతను కానీ ఎవరు ఓడించిన వారుగా ఎవరూ లేరు. అప్పటి వరకు ఏ తలుపులు లేవనెత్తబడి ఆ మరణాన్ని ఓడించి తిరిగి లేవగలిగినటువంటి జయశాలి కొరకు ఆ తలుపులు మూయబడి ఉన్నాయో, తెరవబడలేదో, ఇప్పుడు మీకు అటువంటి సందర్భాన్ని కొరకై మీరు ఈ తలుపులు తెరవబడి ఉండగా ఆ ద్వారములో ఆయన ప్రవేశించినట్లుగా మీరు తలుపులు తెరవండి. ఎందుకనగా ఇంతవరకు ఎవరు కూడా అటువంటి కార్యమును చేసి ఉండలేదు. ఆ కార్యమును చేయగలిగినటువంటి ఘనశాలి సూర్యుడు, అందరూ కూడా ఎవరెవరైతే బంధకాలలో బంధించబడి ఉన్నారో వారందరినీ కూడా విడుదల కలుగజేయటం సామర్థ్యం కలిగినటువంటి ఈ మహారాజు మరి ఇన్ని సంవత్సరాలు, ఈ 4000 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఎవరు కూడా అతనిని ఓడించకుండా ఉన్న అపవాది దూతగా ఉన్నటువంటి మరణాన్ని ఓడించి మనందరికీ విడుదల కలుగజేయడానికి, తర్వాత భూలోకంలో ఉన్నటువంటి నివాసులందరికీ కూడా శుభవార్తను, ఒక నూతనమైన జీవ మార్గాన్ని తెరవడం మాత్రమే కాకుండా పరలోకంలో ఆ అపవాది యొక్క ప్రవర్తన ద్వారా అపవిత్రపరచబడినటువంటి స్థలాన్ని కూడా పరిశుద్ధపరచబడలాగున తన కార్యమును ముగించి విజయశాలిగా తిరిగి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయన మహిమ కలిగిన రాజు గనక ఇప్పటి వరకు మీరు ఎప్పుడు కూడా ఈ తలుపులు తెరవలేదు, తలుపులు పైకెత్తబడలేదు ఆయన ప్రవేశించినట్లుగా. ఇప్పుడు మీరు తలుపులు తెరచి, గుమ్మములు తెరచి ఆయనకి స్వాగతం పలకండి అని చెప్తున్నారు. చూడండి, ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే చనిపోయి తిరిగి పైకి లేచి వెళ్ళినప్పుడు అని అర్థం. వెళ్ళినప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి, అంటే ఎవరినైతే ఆయన ఓడించున్నాడో ఆ చెరనంతటిని కూడా చెరగా పట్టుకుని తండ్రి యొక్క సముఖంలో వారందరినీ కూడా బయలుపరుచున్నాడు. అంటే యుద్ధం జరిగినప్పుడు గెలిచినటువంటి రాజులు ఓడిపోయినటువంటి రాజులను ఒక వేడుకగా కనపరచటం, అంటే వాళ్ళందరినీ కూడా ఎవరెవరినైతే ఓడించారో వాళ్ళందరినీ బందీలుగా పెరేడ్ చేయించటం అనేటువంటిది ఆనవాయితీ. ఆ చెరను, అంటే ఎవరినైతే ఓడించాడో వారందరినీ కూడా ఆ చెరగానే పట్టుకుని వెళ్ళాడు. అంటే ఇంగ్లీష్లో అయితే ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు. అంటే యుద్ధ బందీలు, ఖైదీలు, లేకపోతే అంటే యుద్ధంలో శత్రువులుగా ఉండి వారిని ఖైదీలుగా పట్టబడిన తర్వాత వారందరినీ కూడా మరలా వారి యొక్క దేశంలో అనేక మంది ఎదుట ప్రదర్శించి ఆ జయోత్సవాన్ని జరుపుకునేటువంటి సందర్భం అని అర్థం. తర్వాత కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15వ వచనం వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి
మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసినాం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. ఆయన మృతులు మన పాపాల కొరకై చనిపోయి మనకు దేవుడికి అడ్డంగా ఉన్నటువంటి మన పాప రుణపత్రాన్ని అంతటిని కొట్టివేసి తిరిగి మృతుల్లో నుంచి లేపుడి ద్వారా వాటన్నిటినీ కూడా క్షమించి ఉచితంగా నీతిమంతులుగా తీర్చిన తరువాత ఏం చేశాడు అంటే ఆయన ప్రధానులను అధికారులను అంటే అపవాది యొక్క ఆధిపత్యంలో పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ తరగతుల వారందరినీ కూడా మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెరగా పట్టుకునే వాళ్ళంటే వీళ్ళందరినీ చెరగా పట్టుకుని పోయాడని నిరాయుధులుగా చేసి అంటే వాళ్ళకి ఆయుధాలు లేకుండా వాళ్ళ ప్రభావాన్ని అంతటినీ కూడా తీసివేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి ఆ చెరగా పట్టుకుని వెళ్ళటం జయోత్సవం చేత వారిని పట్టి తెచ్చి వారిని బాహాటముగా వేడుకకు కనపరచను. అంటే తండ్రి యొక్క సన్నిధిలో వారందరినీ కూడా ప్రవేశపెట్టినప్పుడు మరి దేవుని పక్షంగా ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా సంతోషించి వేడుకతో పాడినటువంటి కీర్తనలో ఒక భావాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోను కొలసీ పత్రిక 2వ అధ్యాయంలోను చదివినటువంటి అంశాలు ఈ కీర్తన యొక్క సందర్భానికి గుర్తు, లేకపోతే ఆ 2 సందర్భాలు ఈ కీర్తనతోటి జతపరచబడి ఉన్నాయి. కనుక మన ప్రభు మన జీవితంలో ఏదైతే మనిషిగా మనందరము పాపం అనేటువంటి బంధకాల చేత ఏడవబడుతున్నామో వాటన్నిటి నుంచి విడుదల కలిగినటువంటి సందర్భంలో రాయబడినటువంటి కీర్తన. ఆయన జయశాలిగా జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి వేడుకకు కనపరిచినటువంటి సందర్భంలో ఆకాశంలో ఉన్నటువంటి సమూహాలు దేవదూతుల సముదాయం ఒకరికొకరు పురికొలుపుకుంటూ ఉత్సాహంతో పాడినటువంటి పాట. తర్వాత రెండవది మరలా ఇంకొక విషయం ఏంటంటే ఏ సందర్భంలో ఈ పాట మళ్ళా పాడేటువంటి అవకాశం ఉన్నది అంటే ఆ విధంగా జయశాలిగా పరలోకంలో ప్రవేశించిన మన ప్రభు తిరిగి భూలోకానికి రాబోతున్నాడు. సో ఇందాక కూడా చూసాం, మనం భూలోకంలో ఉన్నటువంటి దానితోటి ఈ కీర్తన ప్రారంభమైంది. మరలా భూలోకంలో ఉన్నటువంటి దానితోటి ఇది సమాప్తం అవుతుంది కీర్తన. మధ్యలో పరలోకంలో ఎవరు ఉండగలుగుతారనేటువంటిది, అంటే భూమికి పరలోకానికి రెండుకి మధ్య రెండిటిలోనూ అధికారిగా కలిగినటువంటి మన ప్రభువుని గురించి మనం ఈ కీర్తనలో చదువుతున్నాం. తర్వాత ఆయనకు చెందినటువంటి మనుషులు కూడా భూలోక నివాసులుగా ఉన్నప్పటికీ పరలోక నివాసులుగా చేయబడటం అనే దాని గురించి కూడా చదువుతున్నాం. ఇప్పుడు ఆయన భూలోకంలో చనిపోయి తిరిగి లేచిన తరువాత పరలోకంలో ఏ విధంగా జయశాలిగా ప్రవేశించాడో ఆ విధంగా జయశాలిగా ప్రవేశించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత తండ్రి యొక్క సింహాసనం మీద ఆసీనుడై భూలోకంలోనూ పరలోకంలోనూ ఆయన ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి సమయానికి ముందు ఆయన ఆసీనుడుగా ఉండటం అనేటువంటిది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూస్తాం. అలా అయిన తర్వాత ఆయన మహిమలో తిరిగి ఈ లోకానికి రాబోతున్నాడు. మొదటిసారి ప్రవేశించినప్పుడు పశువుల కాపరిలో బెత్లెహేములో ఎంతో దీనుడిగా జన్మించున్నాడు. ఈసారి రెండవసారి రాబోతున్నటువంటి సందర్భంలో ఆయన మహామహుడుగా రాజుగా తర్వాత భూలోకానికి పరలోకానికి అధిపతిగా రాబోతున్నాడు. ఆ సమయంలో ఎవరెవరైతే భూలోకానికి చెందినటువంటి సంబంధించి దేవుని యొక్క వ్యవహారాలు చూసేటువంటి దేవదూతలు ఉండి ఉన్నారో వాళ్ళందరూ కూడా పాడేటువంటి పాట. వాళ్ళేం పాడబోతున్నారు? ఎవరు భూలోకానికి రాబోతున్నటువంటి ఈ మహిమ కలిగినటువంటి రాజు? మరి మనిషి పాపం చేయటం ద్వారా భూమి దానిలో ఉన్నదంతయు కూడా వ్యర్థపరచబడింది. అంటే దేవుడు కోరిన సంకల్పానికి భిన్నంగా సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ జరగటం అనేటువంటిది మనుషుల ద్వారా మాత్రమే కాకుండా మిగిలినటువంటివన్నీ కూడా రకరకాలుగా మార్పు చెందినటువంటి దానిని మనం చూస్తున్నాం. ప్రతిదానిని సరిచేయటానికి సమయం రాబోతుండగా అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో ఉన్నది 21వ వచనంలో అన్నిటికీ కుదురుబాటు కాలంలో రాబోతున్నాయి. ఆ కుదురుబాటు కాలంలో రావటం అంటే ఏంటి? ఏదైతే దేవుడు మొట్టమొదటిలో దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడో భూమి పక్షంగా మనుషుల పక్షంగా
అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించబడటం. ఆ పునరుద్ధరించేటువంటి దశలో ప్రభువు మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు ఆయన మహిమ కలిగినటువంటి రాజుగా ప్రవేశించబోతున్నాడు. ఆ మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించుతుండగా భూలోకానికి అక్కడ ఉన్నటువంటి దీని విషయమైనటువంటి వ్యవహారాలు చూసేటువంటి దేవదూతలందరూ కూడా పాడేటువంటి పాట, ఎవరు రాబోతున్నారు ఈ లోకానికి దాన్ని అంతటిని పునరుద్ధరించడానికి, ఆయన వచ్చినప్పుడు ఎటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన యొక్క గుణములు ఏంటి అంటే ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. అంటే పరలోకపు సేనలతోటి మాత్రమే కాకుండా మధ్యలో మనం చూసాం 4వ వచనంలో ఎవరెవరైతే ఆయనతో పాటుగా అక్కడ ఉండటానికి అర్హతను సంపాదించుకున్నారో వారందరితో కూడా కలిసి ఆయన మహిమలో తిరిగి రాబోతున్నాడు. యూదా పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా అంటే ప్రభువు ఈ భూలోకంలో తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చేటువంటి సమయంలో తనతో పాటుగా ఉన్నటువంటి ఆ సైన్యం పరలోకంలో ఎవరెవరైతే ఉండటానికి యోగ్యులుగా ఎంచబడి తండ్రి యొక్క సింహాసనం ఎదురుకు తీసుకుని వెళ్ళబడ్డారో వాళ్ళందరితో కూడా తిరిగి భూలోకానికి ప్రభు తిరిగి వచ్చేవాడుగా ఉన్నాడు. అటువంటి వారిని గురించి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడినది. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆ ప్రభువు పరలోకపు సేనలతోటి అనగా ఆ పవిత్రపరచబడినటువంటి వేవేల పరిశుద్ధుల పరివారంతో భూలోకానికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి ప్రక్రియలో ఆ సందర్భంలో దూతలు పాడుతున్నటువంటి కీర్తన. ఇంకా చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే పేతురు అడిగాడు, మరి సమస్తమును మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, మాకేమి దొరుకున్నాను. ప్రపంచ పునర్జన్మమందు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చి ఈ లోకంలో తన రాజ్యాన్ని 1000 సంవత్సరాల కాలాన పరిపాలనాన్ని స్థాపించినప్పుడు మహిమ కలిగినటువంటి తన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు వీరు కూడా అంటే అపోస్తులు కూడా 12 గోత్రాల మీద ఆసీనులైండి ఇశ్రాయేలు వారికి తీర్పు తీర్చుదురు అని చెప్తున్నాడు. తర్వాత 24వ అధ్యాయం 29-30 వచనాలు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఆయన మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చేటువంటి సందర్భంలో పాడుతున్నటువంటి కీర్తన అది. ఎందుకనగా ఇక్కడ ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ఆ సేనలతో కూడా పరిశుద్ధులతో కూడా కలిసి బయలుదేరి ఇక్కడ ఉన్నటువంటి అపవాదిని తనకు సంబంధించినటువంటి రాజులందరినీ ఓడించి ఆ అపవాదిని 1000 సంవత్సరాలు అగాధములో బంధించి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోయేటువంటి సందర్భంలో
మరి సృష్టించబడిన భూమి దానిలో ఉన్నదంతా యావత్తు కూడా మనిషి యొక్క పాపం ద్వారా శపించబడి ఉండగా ఆ శాపము నుంచి విడుదల పొందగలగటానికి భూమి కూడా ఎదురు చూస్తుండగా ఆ అంటే మొత్తం అంతయు కూడా పునరుద్ధరించబడేటువంటి సమయం రాబోతుండగా అది సంతోషకారణమైనటువంటి పరలోకంలోనూ భూమి మీదను సంతోషకారణమైనటువంటి సందర్భంలో మన ప్రభువుని గురించి పాడుతున్నటువంటి పాట. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడైండును. ఇది కూడా భూమి మీద ఆయన యొక్క సింహాసనాన్ని స్థాపించి ఆ మహిమ కలిగినటువంటి సింహాసనం మీద ఆసీనుడైన సందర్భంలో అంటే మహిమలో ప్రవేశించటం, మహిమ కలిగినటువంటి వాడుగా ఉండి శత్రువుని ఓడించటం, తర్వాత తన రాజ్యాన్ని ఆక్రమించుకొని తన సింహాసనం మీద ఆసీనుడై ఉండటం, ఇవన్నీ కూడా మనం ఈ వచనాల్లో చూడగలుగుతున్నాం. దానికి మునుపు ఈ ప్రక్రియ అంతయు ప్రారంభించడానికి మునుపు ఆ మహిమ కలిగినటువంటి రాజు పరలోకంలో నుంచి బయలుదేరబోతుండగా ఆయనను గురించి పాడినటువంటి పాటలు. ఆ విధంగా మొదటిసారి 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు సమస్తాన్ని ఓడించి తిరిగి లేచి వెళ్ళి పరలోకంలో ప్రవేశించినప్పుడు మరలా తిరిగి ప్రవేశించిన తరువాత సందర్భం వచ్చి సమయం సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటు అంతటిని కూడా జరిగించుటకు అంటే భూమి మీద కూడా తన రాజ్యాన్ని స్థాపించుటకు తిరిగి మహిమలో రాబోతున్నటువంటి రాజు గురించినటువంటి పాడినటువంటి కీర్తన. అయితే అది మనకెలా వర్తించేదిగా ఉన్నది ఆ మూడో విషయం. కనుక ఎవరైనా సరే అవిశ్వాసులుగా ఉండి విశ్వాసులు కాని వారైతే మొదటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏమిటి మొదటి విషయం? మన ప్రభువు మన కొరకై మనల్ని ప్రేమించి మన కొరకై ఈ లోకానికి వచ్చి తన శరీరం ద్వారా ఆ పాపం అనేటువంటి దానికి శిక్షను విధించి మనందరం కూడా ఆ పాపం అనేటువంటి శిక్ష నుంచి తొలగించబడి దేవునితో సంబంధంలోనికి తీసుకుని రాబడ్డాం. మనకు పాపి అయినటువంటి మనుషుడికి పరిశుద్ధుడైనటువంటి దేవుడికి మధ్య అడ్డంగా ఉన్నటువంటి ఆ గోడ అంతయు కూడా పడగొట్టబడింది. విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని అంగీకరించిన వారందరూ కూడా ఆయనతో సంబంధంలోనికి రాగలిగే విధంగా నిత్య జీవం అనేటువంటి వరాన్ని మన ప్రభు మనకు ప్రసాదించున్నాడు. ఎవరైనా సరే ఇంతవరకు కృంగిన దశలో ఉండి వారి మనస్సాక్షిలో కృంగిపోతూ ఈ పాప జీవితం నుంచి ఎవరు విడుదల చేయగలరు అనేటువంటి విధంగా కనుక ఆలోచిస్తున్నట్లయితే, నన్ను ఎవరు తాకి నిజమైనటువంటి సృష్టికర్త అయిన దేవునితో నా సంబంధంలోనికి తీసుకుని రాగలరు అని ఎదురు చూస్తున్నట్లయితే వారందరూ కూడా తలలు పైకెత్తుకొనవలసినటువంటి సమయం ఇది. ఇంకా 2వ తరగతి వారు మనుషులు ఉన్నారు. వారు ఎవరెవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించున్నారో వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడు అనేటువంటి విధంగా వాళ్ళ జీవితాల్లో ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఒకవేళ ప్రభు కోరిన విధంగా 4వ వచనంలో చెప్పబడిన రీతిలో జీవించకపోయినట్లయితే ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమా బలాన్ని మనందరం కూడా వాడుకొని యథార్థమైన విధంగా మన తలలు పైకెత్తుకొని పరలోకపు వైపు చూస్తూ ఈ లోకమునికి చెందిన వారు ఇక్కడ ఉంటున్నప్పటికీ పరలోకంలో ఉన్నటువంటి మహిమల రాజు రాబోతున్నాడు, ఆ రాజ్యానికి చెందిన వారంగా జీవించగలగటానికి మన తలలు గనక పరలోకం వైపు అంటే తండ్రి వైపు కుమారుడి వైపు ఎత్తబడి అక్కడున్న వాటిని కొరకు ఎదురు చూస్తూ జీవించవలసి వచ్చినటువంటి సమయం. ఎవరి యొక్క జీవితంలో అయితే భూలోకంలో శరీరాన్ని ధరించుకుని జీవించుతున్నప్పటికీ వెలిగించబడినటువంటి ఆత్మ సంబంధమైన జీవం కలిగి పరలోక సంబంధమైన దానితో అతకబడిన తరువాత పరలోకంలో ఉన్నటువంటి మన ప్రభువుతోటి మన జీవితం కనుక దినదినము కొనసాగించకపోయినట్లయితే ఇప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకొని ఆయన వైపు మన తలలు పైకెత్తి పరలోకంలో మహిమలో విరాజిల్లుతున్నటువంటి మన ప్రభువుతో కూడా సంబంధంలోనికి పునరుద్ధరించబడి ఆయన మహిమ కలిగినటువంటి ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తూ మనం జీవించడానికి మనల్ని పురికొల్పుతూ పాడినటువంటి పాట. ఏంటి? ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరెవరైతే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారో వారందరికీ ఆ మహిమలో స్థానం. అందుకనే కుమారుడు కూడా ఈ లోకంలో ఉండగా ప్రార్థించాడు, తండ్రి నాకు ఈ లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉండినో ఆ మహిమను తిరిగి నాకు అనుగ్రహించు.
నీవును నాకు అనుగ్రహించబడిన వీరందరూ కూడా ఆ మహిమలో ప్రవేశించినట్టుగా అని చెప్పారు. కనుక మన తలలు పైకెత్తుకోవలసిన సమయం ఎలా వచ్చింది అంటే, మనం కూడా ఎవరైతే ఆ 4వ వచనంలో చెప్పబడిన రీతిగా జీవించి ప్రభు యొక్క పునరుద్ధాన జీవాన్ని వాళ్ళ జీవితాల్లో అన్వయించుకొని తలలు పైకెత్తి పరలోకం వైపు చూస్తూ జీవించగలుగుతున్నారో వారందరికీ విడుదల సమీపమైనదని గుర్తెరిగి సంతోషంతో మనం కూడా దినదినము ఆ జయ జీవితంలో పాలు పంపులు పొందుతున్న కొలది మనము పాడగలుగుతాం. కనుక మన ప్రభు ఒకసారి జరిగించినది, రెండో విషయం ఆయన మళ్ళా జరిగించబోయేది. ఆ 2 విషయాలు జరిగిన దానిని అన్వయించుకుంటూ జరగబోయే దాని విషయంలో నిరీక్షణ కలిగి మనం గనక ఈ లోకంలో జీవించుతున్నట్లయితే ఆ కీర్తనలో మనం కూడా పాలివారం కాగలుగుతాం. అది దేవుని యొక్క సంకల్పం కూడా అయినది. కనుక మనం దాని విషయంలో అజాగ్రత్తగా ఉండక, పర్వాలేదులే దేవుడు మనల్ని క్షమించుతాడులే అనేటువంటి భావనతో కాకుండా, మహిమ కలిగిన రాజు వచ్చినప్పుడు ఆ పరలోకపు సేనలో సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ సైన్యములో మనం కూడా పాలివారమగుటకు మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం మీద జయం, ఆయన యొక్క రాజ్యం కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు ఆయనతో పాటుగా కలిసి పోరాడగలిగినటువంటి సౌభాగ్యతను మనం ధరించుకొని మనం ఆయన కొరకు జీవించినట్లయితే మనం ఆయనతో కూడా ఆ రాబోయేటువంటి మహిమలో పాలివారంగా చేయబడగలుగుతాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి దాని నిజమైనటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని, మీరు కోరిన రీతిలో మేము జీవించడానికి మా అందరికీ కృప చూపించమని ప్రార్థిస్తూ మీ దయను కోరుతున్నాం. ప్రభా, మరి మేము కూడా మా తలలు పైకెత్తుకొని మా యొక్క విడుదల సమీపమైనదని మేము గుర్తెరిగి మరింత ఉత్సాహంతో ఆ మహిమ కలిగిన రాజు మా హృదయాలలో స్థిరంగా నివసించుటకు ఎటువంటి విధంగా సిద్ధపాటుతోటి నిరీక్షణతోటి జీవించాలో ఆ విధంగా జీవించుటకు కావలసిన కృపను దయను కనపరచమని వేడుకుంటున్నాం. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.